రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగేటటువంటి సమయము దేశమంతా కూడాను త్రివర్ణపు రంగులో తనని తాను అద్దుకుని ఆనందపడిపోయేటటువంటి అద్భుతమైనటువంటి క్షణము. ఈ దేశంలో యువకులకు ఉరికంబాన్ని ఎక్కేందుకు, లాఠీలను, జైళ్లను సహించేందుకు ప్రేరణనిచ్చినటువంటి ఆ అద్భుత దేశభక్తి మంత్రమైనటువంటి వందే మాతర గీతం వ్రాసి 150 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భము. ఆ సందర్భంగా ఎర్రకోటలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పూర్తి వందే మాతర గీతాన్ని ప్రజలు గుండె నిండా ఊపిరి పీల్చి ఛాతీ ఉప్పొంగుతూ ఉండగా, దేశభక్తి అలల్లా రేగుతూ ఉండగా పాడేటటువంటి సందర్భం. వందే మాతరము త్రివర్ణ పతాకము దేశం యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుక. ఎంత అద్భుతమైనటువంటి త్రివేణి సంగమం ఇది. ఈ అద్భుతమైనటువంటి త్రివేణి సంగమంలో కూడా కొందరు వందే మాతరం మేము పాడము అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. కేరళలో అయితే అక్కడ ఉన్నటువంటి నిన్న మొన్నటి వరకు పరిపాలించిన లెఫ్ట్ ఫ్రంట్, ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్కి చెందినటువంటి మంత్రులు అధికార హోదాలలో ఉండి రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పి ప్రమాణం చేసినటువంటి మంత్రులు మేము పూర్తి వందే మాతరం పాడేది లేదు, మేము ఒక చరణం పాడి ఊరుకుంటాం, మిగతా వందే మాతరంతో మాకు సంబంధం లేదు, ఈ 150 సంవత్సరాల పండగతో మాకు సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి కర్ణాటక నుంచి కూడా దాదాపు ఇలాంటి వార్తే వచ్చింది. కర్ణాటకలో ఒక మంత్రి ఉన్నారు. ఆ మంత్రి గారి పేరు బీజడ్ జమీర్ అహ్మద్ ఖాన్. ఈ జమీర్ అహ్మద్ ఖాన్ గారు త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేందుకు నాకు సమయం లేదు, నాకు ఎగ్జెంప్షన్ ఇవ్వాలి అని చెప్పి లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈయన మంత్రి, కర్ణాటకలో ఉన్నటువంటి ఇద్దరు మైనారిటీ మంత్రులు, మరొకరికి మైనారిటీ వ్యక్తికి క్యాబినెట్ హోదా ఉంది. ఆయన స్పీకర్ యూటీ ఖాదర్. ఈయన కాకుండా రిజ్వాన్ అర్షద్ అనే మంత్రి ఉన్నారు. ఈ జమీర్ అహ్మద్ ఖాన్ చాలా కీలకమైనటువంటి మంత్రి పదవిని పోషించడమే కాకుండా మైనారిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా చూస్తూ ఉంటారు. ఈయనకి కాంగ్రెస్ పార్టీ విజయనగర, కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం విజయనగర అనేటటువంటి జిల్లా యొక్క బాధ్యతను అప్పగించింది. దాంతోపాటు అదే జిల్లాలో త్రివర్ణ పతాకాన్ని ఆగస్టు 15న ఎగురవేయాలి అని చెప్పి ఆయనకి బాధ్యతను అప్పగించింది. ఈ మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి డికే శివకుమార్కి లేఖ రాసి, నాకు సమయం లేదు, నా దగ్గర జెండా ఎగరేసేందుకు సమయం లేదు, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సమయం లేదు, 80వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమపు వేడుకల్లో నిలబడి గుండె నిండా గాలి పీల్చి జాతీయ గీతాన్ని పాడేటటువంటి సమయం నా దగ్గర లేదు, కాబట్టి నాకు జాతీయ పతాకాన్ని ఎగరేసేటటువంటి బాధ్యత నుంచి ఎగ్జెంప్షన్ ఇవ్వాలని చెప్పి అడిగాడు ఆయన మంత్రి గారు. ఈ జమీర్ అహ్మద్ ఖాన్ విజయనగర జిల్లాకి నన్ను బాధ్యుడిగా చేశారు, ఆ జిల్లాకి నేను పర్యటించడం కూడా కుదరదు, అదేవిధంగా త్రివర్ణ పతాకం ఎగిరేయడం కూడా కుదరదు, కాబట్టి నాకు ఎగ్జెంప్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రికి 13వ తారీఖున లేఖ రాశారు. అంటే ఒక రోజు లోపల వేరే అరేంజ్మెంట్ ఆ ప్రభుత్వం చేయాలి. ఈయన నేను పాల్గొనలేనని. ఎందుకు పాల్గొనలేరు సదరు మంత్రి గారు? అన్ని రకాల హోదాలని అనుభవిస్తూ, స్వతంత్ర భారతదేశపు గాలిని పీలుస్తూ, ఏమదన్నా మాట అనగానే మైనారిటీల విక్టిమైజేషన్ గురించి ప్రసంగాలు చేసేటటువంటి ఈ జమీర్ అహ్మద్ ఖాన్ గారు ఎందుకు ఆయనకి జెండా ఎగరేసి వందనాన్ని స్వీకరించి వందే మాతరం వినేందుకు సమయం లేదు? ఎందుకంటే ఆయన అన్నది ఏంటంటే, బెంగళూరులో ఎన్నికలు జరగబోతున్నాయి, అసెంబ్లీకి బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం నేను పనిచేయాలి, కాబట్టి పార్టీ విజయం కోసం పనిచేసే ఈ పెద్ద పని, ముఖ్యమైనటువంటి పనిలో నాకు జెండా ఎగరేయడం వంటి చిన్న చిన్న పనుల వల్ల ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి దయచేసి ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేటటువంటి బాధ్యత నాకు ఇవ్వకండి. త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడము
ఈ జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనడం నుంచి నాకు మినహాయింపు ఇవ్వండి అని ఆయన లేఖ రాశారు. ఈ లేఖ రాయడానికి కారణము స్థానిక ఎన్నికలు. అంటే ఆయనకు పార్టీ యొక్క నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిడ్యువల్ లాస్ట్ అన్నటువంటి ఆలోచన ఉండవలసింది పోయి పార్టీ ఫస్ట్, ఆ తరువాతే దేశము అన్నటువంటి భావనతో ఈ జమీర్ అహ్మద్ ఖాన్ వ్యవహరించటము, ఆయన లేఖ రాయటము నిస్సిగ్గుగా, ఏమాత్రము సంకోచం లేకుండా లేఖ రాయటం, తాను ఒక మంత్రిని అన్నటువంటి బాధ్యతను కూడా మర్చిపోయి లేఖ రాయటం కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నది. పైగా చాలామంది అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, పూర్తి వందే మాతర గీతం పాడవలసి వస్తుంది కాబట్టి, లేదా వందే మాతర గీతాన్ని పాడుతున్న సమయంలో లేచి నిలబడి ఉండవలసి వస్తుంది కాబట్టి దాని నుంచి మినహాయింపు కోరడం కోసం, దాని నుంచి తప్పించుకోవడం కోసం ఈ మినహాయింపుని అడిగారా అన్నటువంటి సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అయితే కొంత మర్యాదగానే విమర్శించింది. భారతీయ జనతా పార్టీ ఈ మంత్రి గారికి స్థానిక ఎన్నికలు ముఖ్యమైనవి, దేశం యొక్క స్వాతంత్ర వేడుకలు, ఈ జాతి గర్వంగా జరుపుకునే పండగ అంత ముఖ్యం కాదని భావించడం చాలా పొరపాటు అని చెప్పి విపక్ష నేత అయినటువంటి అశోక్ ఆయన చాలా విమర్శించారు. నిజానికి జాతీయ జెండాని గౌరవించటము, జెండా వందనం చేయటము, ఆగస్టు 15 నాడు మన యొక్క దేశభక్తిని ప్రకటించటము ప్రతి భారతీయుడి కర్తవ్యం, ప్రతి పౌరుడి కర్తవ్యం. ఈ దేశంలో నివసించే ప్రతి వ్యక్తి దేశాన్ని గుర్తించి గౌరవించటము, అది మనకి ఇస్తున్న దానికి కృతజ్ఞతను తెలియజేయటం అవసరము. మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, అది క్యాబినెట్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ ఎన్నికలు ఉన్నాయన్నటువంటి కారణం చెప్పి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయన్నటువంటి, బై ఎలక్షన్స్ ఉన్నాయన్నటువంటి కారణం చెప్పి నేను జెండా ఎగరేసే బాధ్యతను స్వీకరించలేను అని లిఖితపూర్వకంగా రాయడము, బహుశా ఇలాంటివి భారతదేశంలోనే జరుగుతాయేమో. కేరళలో ఆ రకంగా, కర్ణాటకలో ఈ రకంగా జరుగుతున్నాయి. వీటికి విరుద్ధంగా జమ్మూ కాశ్మీర్లో ప్రజలు స్వచ్ఛందంగా భారీ ఊరేగింపులు తీసి తిరంగా యాత్ర నిర్వహిస్తున్నారు. రాంబన్, డోడా, ఉధంపూర్, శ్రీనగర్, దల్ లేక్, ఈ రకంగా అన్ని ప్రాంతాల్లో కూడాను పెద్ద పెద్ద ఎత్తున ఊరేగింపులు జరుగుతున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా, అంటే వేర్పాటువాదము విషవృక్షంలాగా తలెత్తినటువంటి కశ్మీరులో ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడానికి అందరూ ముందుకొస్తున్నారు. ఇక్కడ ఒక మంత్రి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి పార్టీ ఎన్నికలు, పార్టీ ముఖ్యమైంది, ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది ముఖ్యం కాలేదు. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది, ఇది నిజంగా ఒక రకంగా విడ్డూరంగా ఉంటుంది. ఆ మంత్రికి డికే శివకుమార్ ఏమి అడ్వైజ్ ఇచ్చారు, లేకపోతే ఏమి ఆదేశాలు ఇచ్చారు, దాన్ని ఆమోదించారా, ఆ విషయంలో ఇప్పటివరకు స్పష్టత అయితే రాలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.